చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మన బెల్లంపల్లిని ఈరోజు మీ దగ్గరికి వచ్చి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ప్రజాపాలన అభ్యస్తానికి నేను ప్రజలందరినీ కోరుకున్నది ఏంటంటే, ఇది చాలా మంచి అవకాశము. ఈ అవకాశాన్ని కాపాడుకోమని ప్రజలందరూ మేమున్న ఏ కష్టాలు ఉన్నాయో, ఏది కావాలో ఈ ఫామ్ ద్వారా ప్రతి దానికి మన ఉన్న రాష్ట్ర అధికారులు ఇక్కడ ఉన్న సోదరులకు ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇచ్చి, మీకున్న బాధలు ఏమేమి చెప్పుకోవాలో ఉన్న 6 గ్యారంటీలు ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా 2 అమలు చేసినాం, ఇంకా 4 చేసే బాధ్యత ఉన్నది. ఏది చెప్పిందో చేస్తారని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మాటను ఒక పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ఇక్కడున్న బెల్లంపల్లి సోదరులకు మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తున్నాము. ఈ 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్న బీదోళ్లకు మన బెల్లంపల్లిని ఎట్లా కాపాడుకొని ముంగడు తీసుకుపోవాలనో, ఇప్పుడే చాకపల్లికి పోయి వచ్చిన అక్కడున్న రోడ్లు, అక్కడున్న నిధులు ఇవాళ ఒక రోడ్డుకి ఇనాగ్రేషన్ చేసి వచ్చిన నేను అధికారులతో నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, బెల్లంపల్లి సోదరులకు మీరు ఎంత సర్వీస్ చేస్తే మా గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చే ఆపర్చునిటీని మీ అందరితో నేను కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వర్క్ చేయండి, నేను మీతో 100% కోఆపరేట్ చేస్తా. నేను మీతో ఎక్స్పెక్ట్ చేసేది కూడా కోఆపరేషన్. ప్రజలకు ఇబ్బంది కావద్దు, ప్రజలు ఏం అడిగినా కూడా దానికి 100% అమలు చేయమని, ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడ ప్రజలందరికీ నేను మాటిస్తున్నా. ఒక వారం 10 రోజులు అయినాక ఒక క్యాంప్ హౌస్ వచ్చి ఇక్కడ కూర్చుంటా. ప్రజలకు ఉన్న కష్టాలు మినిమం 2 నుంచి 3 రోజులు ప్రతి వారానికి నేను మీ వెంబడి ఉంటాను. మీ అందరికీ మాటిస్తాను. ఈ కార్యక్రమం ప్రకారంగా మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న, ఏ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిందో 7 తారీఖు అయిన తర్వాత 9వ తారీఖు ఇందిరమ్మ తల్లికి ఇచ్చిన బస్సు ట్రావెల్ ఉచిత, ఇక్కడ బస్ ట్రావెల్ అందరూ ఉచితంగా చేస్తున్నామా? చేతులు లేపుతారా ఒకసారి? అందరు ఫ్రీ ట్రావెలా? కొంతమంది లేపుతలేరు. అంటే బస్ ట్రావెల్ తీసుకోలేదా? మొత్తం రాష్ట్రంలో 6.5 కోట్ల మంది ఇప్పటిదాకా తీసుకుంటారు తల్లి. మీరందరూ దాన్ని మంచిగా యూజ్ చేసుకోండి. మెడికల్ బెనిఫిట్స్ వస్తున్నాయి. తక్కువ 4 గ్యారంటీలు కూడా వచ్చిన తర్వాత కూడా అందరికీ బెల్లంపల్లికి ఉన్న మన బీద రకమైన ఏ ఇష్యూస్ని దూరం చేసుకుందాం. నేను అధికారులతో నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా, బీద రకమైన మన బెల్లంపల్లిని ముంగడి తీసుకుపోవాలంటే అందరి కోఆపరేషన్ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే బీద రకంలోకి వెళ్ళే మనకు ఉన్న కష్టాలు బయటపడతాయి. ఆ కష్టాలను దూరం చేయనికనే మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను కాపాడుకుంటూ మీకు ఎల్లకాలం సేవ చేసుకునే ఆ ప్రతిజ్ఞను ఇప్పుడే ఇంకొక గంటల నా భార్య, నా బిడ్డలు పద్మశాలి భవన్కి వస్తున్నారు. టౌన్కు సంబంధించిన సోదరులను నేను మనవి చేసుకున్న క్యాడర్ వాళ్ళందరూ వాళ్ళకు ఒక విశ్వాసం ఇప్పేందుకే మేము మా కుటుంబం తరఫు నుంచి ప్రజల సేవ చేయడానికి వచ్చిన ఈ కార్యక్రమాన్ని మళ్ళొకసారి మీకు విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా, మా అధికారులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన మున్సిపల్ సోదరులకు చాలా బాధాకరమైన సమస్యలు ఉన్నాయి. నేను పబ్లిక్లో అనౌన్స్ చేస్తున్నాను, కానీ నేను చెప్పే బాధ్యతలు గైడెన్స్ ఉన్నాయి. నాకు పని కావాలంటే మీరు ఫస్ట్ అసెస్మెంట్ చేయండి. ఆ మోరీలు 4 నెలల సమయం ఎక్కడ పోతే మాస్క్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని ఎంతో తొందరగా డబ్బులు కావాలి కదా, పిచ్చప్ వచ్చినా పని చేసేప్పుడు ఓకే నా అండర్స్టాండింగ్ వచ్చేస్తా. కెమిస్ట్రీ టు వర్క్ ఈజ్ వర్షిప్ అనేది నా లాజిక్ అమ్మా. మీరందరూ ప్రజలందరూ 1 రూపాయి కూడా ఎవరితో భయపడేది అవసరం లేదు. ఎవరన్నా ఏమన్నా చేసినా నేను మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా, లా అండ్ ఆర్డర్కి నేను ఇచ్చిన ఘనత, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా 1 రూపీ కూడా కాంప్రమైజ్ లేదు లా అండ్ ఆర్డర్లో. మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా, ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. నేను ముఖ్యంగా నాది ఒకటే పాయింట్, 1 పాయింట్ అజెండా. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంది? పని చేయి, ప్రజల ఆశీర్వాదం పొందు. ఈ రెండింటికి చేయనికే కార్యక్రమాలంటే మీరందరూ సహకరించమని మీ అందరితో నా రిక్వెస్ట్. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడ ఉన్న పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, మనకు సంబంధించిన బెల్లంపల్లి 1,73,000 సోదరులకు అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్న. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ఎల్లకాలం సేవ చేసే కార్యక్రమాన్ని నేను ఉట్టి మాటలు మాట్లాడా. ఇప్పుడే ఇవ్వాలని ఒక రోడ్ వేసినా, ఇంకా 3 నెలల్లో ఎన్ని రోడ్లు వేస్తున్నావు చూడండి. అది ఎట్లయితే ఇనాగ్రేట్ చేస్తున్నావు చూడండి. దాని అయిన తర్వాత 6 నెలల్లో ఏం డెవలప్మెంట్ అవుతుందో కూడా తీసుకొని ప్రజలందరికీ ఒక న్యూస్ లెటర్ కూడా 3 నెలల తర్వాత తయారు చేస్తా.
ఈ గ్రామానికి ఎంత పని చేసినా, ఈ మండలానికి ఎన్ని పని చేసినా, టౌన్కి ఎంత పని చేసినా అని ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతాని మీ అందరికీ ఒకసారి విశ్వాసం ఇప్పిస్తూ కమ్యూనికేషన్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి తెలిసే అవసరం ఉన్నది. అమలు చేసుకుందాం. ఏడ లోపాలు ఉన్నాయో దాన్ని దూరం చేసుకుంటామని మీ అందరితో మాటిస్తూ మీ గ్యారెంటీ ఇస్తున్నా. పనిచేస్తాం, ముంగడ పోదాం, మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం, బెల్లంపల్లిని మంచిగా పువ్వులు లెక్క పైకి తీసుకుపోదామని మీ అందరితో ఆశీర్వాదం పొందుతూ మీరు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడతాన్ని మళ్ళొకసారి గ్యారెంటీకి ఇస్తూ నమస్కరిస్తూ జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.